राज्य देवोदय धर्मार्थ कार्य मंत्री कोंडा सुरेखा मुख्य अतिथि थी और उन्होंने वारंगल शहर के दयानंद कॉलोनी में कनक दुर्गा माता मंदिर में आयोजित दुर्गा देवी शरण नवरात्र उत्सव की शुरुआत ज्योति जलाकर की। दयानंद कॉलोनी में श्री कनक दुर्गा माता मंदिर में इस महीने की 3 से 13 तारीख तक आयोजित दुर्गा देवी शरण नवरात्रि महोत्सव का उद्घाटन मंदिर विकास समिति के अध्यक्ष मिशाला प्रकाश, राज्य देवदाय धर्मार्थ मंत्री कोंडा सुरेखा, मेयर गुंडू सुधारानी, जिला कलेक्टर शारदा एंडोमेंट ने किया। कार्यक्रम में एससी सत्या रामोला, सुनीता के सदस्य वेंकटेश्वरलू, पप्पू, वेणु के वेंकटेश्वरलू, जंगम, प्रभाकर, गुड्डा, शारदा और अन्य ने भाग लिया और ज्योति जलाकर उत्सव की शुरुआत की। इस अवसर पर मिसाला प्रकाश ने कहा कि पिछले 35 सालों से उत्सव का आयोजन किया जा रहा है। तेलंगाना वरंगल, भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। శ్రీ నర్సంపేట రోడ్లోని పురాతనమైన దేవాలయం కనకదుర్గా మాత దేవాలయం. ఈ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. వారితో పాటుగా వరంగల్ జిల్లా కలెక్టర్ గారు శ్రీ సత్యశారద గారు, వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు, డిప్యూటీ కమిషనర్ శ్రీకాంతరావు గారు, అడిషనల్ కమిషనర్ రామాల సునీత గారు, అధికారులందరూ కూడా విచ్చేసి ఈ ఆలయంలో పూజలు వారికి మొక్కులు సమర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే అతి పురాతన దేవాలయం కనకదుర్గ దేవాలయం. ఈ దేవాలయంలో మొక్కులు మొక్కుకుంటే అందరికీ అనుకున్న అవుతున్న సందర్భంలో ఇవాళ చండీ హోమంలో పాల్గొని అందరూ కూడా వారి కోరిన కోరికలు తీస్తూ ఉన్నారు. అమ్మవారు ఇవాళ ఈ పురాతనమైన దేవాలయము 340 సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయము. ఈ దేవాలయం గత 35 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము అందరం కూడా అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలకు అందరూ కూడా ముందుండి చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ బడుగు బలమైన నాయకులు శ్రీ కొండా మురళీధరరావు గారి నాయకత్వంలో ఇలా కనకదుర్గా మాత దేవాలయం అభివృద్ధి చెందుతా ఉందని సందర్భంగా కోరుతూ